దక్షిణామూర్తి ఉన్నారనుకోండి, ఆ దిక్కు ఏమిటంటే అని మీరు అడగకూడదు ఇంకా. అందుకే శివాలయంలో గోడలో దక్షిణామూర్తి ఉన్నాడు అంటే అది దక్షిణము. దిక్కులు తెలియకపోతే దిగ్భ్రాంతి అంటారు. దిగ్భ్రాంతి ఎక్కడ వస్తుందో తెలుసా? ఇంకో ఊరు ఎడితే వస్తుంది. నేను ఇంకో ఊరు ఎక్కడికన్నా వెళ్ళాను అనుకోండి, ఏ తెల్లవారకట్టో రైలు దిగితే నేను మొదట అడిగే ప్రశ్న ఏమిటంటే ఆ ఊరు వాళ్ళని, బాబు తూర్పు పెట్టని అడుగుతా నేను వెళ్ళిన ప్రదేశానికి. ఎందుకంటే తెల్లవారుజామున సంధ్యావందనం చేసుకోవడానికి దక్షిణానికి కూర్చుంటే అలా తప్పు. తూర్పు పెట్టో తెలుసుకోవాలి. అందుకని మర్నాడు తెల్లవారే వరకు చూస్తే అందుకని తూర్పు పెట్టండి అని అడుగుతుంటాను ఒకసారి. దిగ్భ్రాంతి. అదేంటంటే రామాయణం చెప్పడానికి వచ్చారు, మూకపంచరి చెప్పడానికి వచ్చారు, మీకు పెద్ద విడిదిచ్చాను, తూర్పే తెలియదా అంటే నన్ను తెలియదంతే. దిగ్భ్రాంతి తెలియదు. శివాలయంలో దిగ్భ్రాంతి ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? 2 కారణాల వల్ల ఉండదు. ఒకటి, మీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు శివాలయంలో పానవట్టం ఎటుందో అది ఉత్తరం, శివుడి ముఖం ఎటు చూడ